యా ఫ్రెండ్స్ మేము ఉమ్రా వెళ్తున్నాం. హ్యాపీ బర్త్డే అర్హాన్, హ్యాపీ బర్త్డే అర్హాన్. ఫుల్ ఇల్లు హడావిడి హడావిడి, చాలా ప్యాకింగ్, అందులో షూటింగ్. నౌ వాట్ ఐమ్ గోనా డు ఇస్ ఏమేం తీసుకెళ్తున్నాను, ఎందుకు తీసుకెళ్తున్నాను అవి చూపిస్తాను. అండ్ అందరూ ఒకటే లాగా ఉండాలని చెప్పి, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఆల్ ఆఫ్ us have to be equal. This is what Arhan is going to wear. Literally towel pieces లాగా ఉంటుంది. Saudi is a very hot place guys, but irrespective of it being hot or cold medicine, fever medicine, this is something that you need to carry for your child. Arhan కి సంబంధించిన క్లోదింగ్ కానివ్వండి ఆర్ మిస్లేనియస్ థింగ్స్ కానివ్వండి, ఇలా లిస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. టు బి ఆనెస్ట్ అప్పుడు నాకు అర్థం కూడా కాలేదు అసలు ఇది ఏంటని, దీన్ని ఎలా వాడాలి, ఇది ఎందుకు వచ్చింది నా దగ్గర, తబస్సుం ఎందుకు ఇచ్చింది కూడా నాకు అర్థం కాలేదు. నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు, తబస్సుం కూడా ప్లాన్ చేయలేదు దట్ ఐల్ బి a part of this journey. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, ఇప్పుడు టైం ఆల్రెడీ మధ్యాహ్నం లైక్ 4 o'clock 3:30 అలా అవుతుంది. అయితే ఇవాళ మేము ఏం సెలబ్రేట్ చేస్తున్నాం? హూస్ బర్త్డే? ఎవరి బర్త్డే? అర్హాన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో బేసిక్గా రేపు ఇన్షాల్లా ఉమ్రాకి బయలుదేరుతాం కాబట్టి ప్యాకింగ్ అనేది ఇంకా జరుగుతుంది. అదంతా కాకుండా స్నాక్స్ అవన్నీ కూడా, అది సపరేట్ వీడియో చేస్తాను. రాత్రి ఏమేమి ప్యాక్ చేసుకుంటానో చూపిస్తాను, స్నాక్స్ ఫుడ్ అదంతా కూడా. సో ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారంటే ఏం పెట్టుకోవచ్చు అదంతా తెలుసుకోవాలంటే వెయిట్ చేసి ఎండ్ వరకు చూడండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి అర్హాన్ నేను ట్రావెల్ కోసం ఆర్డర్ చేసుకున్న కేక్ని కట్ చేసి అర్హాన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. కరెక్ట్? లెట్స్ డూ ఇట్. సిట్ డౌన్. యు వాంట్ టు షో యువర్ కేక్? बताओ. ओपन. बोलो फ्रेंड्स, ये ना बर्थडे केक. ये ना बर्थडे केक. या. चलो लेट्स ओपन. ओके. बोलो फ्रेंड्स, हैप्पी बर्थडे कहो. बोलो हैप्पी बर्थडे जाओ. रा प्लेट में रखना. ओके yeah, who's excited? Hey, खा सकते, you can eat it. I like how you wait for my approval, मेरी जान. मम्मा भी ऐसे थे मालूम. It's birthday. We are going to Umrah. बोलो friends को. Friends मैं Umrah వెళ్తున్నాం. Yes. पहले friends को बोलो मैं Umrah వెళ్తున్నాం. जोर से बोलो. Umrah వెళ్తున్నాం. Friends मैं Umrah వెళ్తున్నాం. Umrah వెళ్తున్నాం. Yay! Are you excited? Yeah. Alhamdulillah bolo. Alhamdulillah. Very good. Ready friends? Let's sing together for Arhan. Yeah. Happy birthday Arhan. Happy birthday Arhan. Happy birthday dear Arhan. Yummy. ఈ కేక్ వచ్చేసి మేము అక్కిమీ నుంచి తెప్పిస్తాము. ఆమండ్ ఫ్లవర్లో చేస్తారనమాట. నో రిఫైన్డ్ షుగర్. సో యూజువల్గా ఇదే ఇస్తాను అర్హాన్కి. హీస్ నెవర్ టేస్టెడ్ షుగర్. అల్హమ్దుల్లా. ఇచ్చే అంటే తను స్వతహాగా తెలుసుకొని తినేటప్పటికి. యూ ఈట్ షుగర్? ఇస్ షుగర్ గుడ్ ఫర్ హెల్త్? ఓన్లీ మమ్మా. ఇస్ షుగర్ గుడ్ ఫర్ హెల్త్? షుగర్ ఖాए तो क्या होता? టీత్ అండ్ బ్రెయిన్. సో యా, ఇంకా ప్యాకింగ్ అదంతా జరుగుతుంది. అదంతా కూడా మీకు చూపిస్తాను. చాలా పని ఉంది గైస్. ఇంట్లో అయితే ఫుల్ హడావిడిగా ఉంది అనమాట. సో బేసిక్గా ఇంకా ప్యాకింగ్ అదంతా కూడా సార్టింగ్, ప్యాకింగ్ చాలా పని బ్యాలెన్స్ ఉంది. సో ఇప్పుడు క్విక్గా వెళ్ళి అదంతా, ఇంకా కొన్ని అర్హాన్ కుర్తాస్ ఉన్నాయి ప్రెస్ చేసేవి, అవి ప్రెస్ చేసుకొని ప్యాకింగ్ మొదలు పెట్టేసేయాలి. సో ఏమేమి తీసుకెళ్తున్నానో అంటే ప్యాకింగ్లో అది చూపిస్తాను కొంచెం పైన నుంచి. ఇంకా అది కాకుండా ఇవాళ నైట్ నేను స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ అంతా ప్యాక్ చేసుకోబోతున్నాను. సో అదంతా ఏం ప్యాక్ చేసుకుంటున్నాను అదంతా కూడా ఇన్షాల్లా నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోలో రాబోతుంది. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అత్తగారు వచ్చారు. మా అత్తగారు ఏం రికార్డ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు మా అత్తగారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. అస్సలాం వాలేకుమ్. నేను ఇంకో ఫోన్ తీసుకొచ్చాను సమీరా రికార్డ్ చేద్దామని. సమీరా నన్ను రికార్డ్ చేస్తుంది. ఫుల్ ఇల్లు హడావిడి, చాలా ప్యాకింగ్, అందులో షూటింగ్. అంటే ఇప్పటి వరకు అసలు బ్లాగ్ స్టార్ట్ చేయలేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసామంటే మీకు చెప్పాలి, మీకు చూపించాలి, దాంట్లో మేము అన్ని ప్యాక్ చేయాలి. అయ్యో సర్లే తర్వాత వేద్దాం బ్లాగ్ అంటే
మిస్ అయిపోతాం కదా, ఇది మీకు చూపించాలి, చెప్పాలి కదా అనే ఉద్దేశంతో ఇప్పుడే స్టార్ట్ చేశాను బ్లాగ్. తను కూడా పాపం చేస్తూ ఉంది. అండ్ ఇప్పుడే ఐనింగ్ ఫినిష్ అయిందా, ఇంకా చేస్తూనే ఉందంట ఐనింగ్. అండ్ రాత్రి నాకు తెలిసి 5 o'clock వరకు ఐన్ చేస్తూ ఉంది. ఎందుకంటే అందరు గెస్ట్లు వెళ్ళేసరికి మాకు 12:30 అయిపోతుంది. ఇంకా మాకు అస్సలు టైం ఉండట్లేదు. నేను ఆ 2-3 hours అయినా పడుకుంటున్నా, తను పడుకోకుండా అవన్నీ చేస్తూ ఉన్నారు. అందరికి ఎవ్వరికి నిద్ర లేవు. హోప్ఫుల్లీ అంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక హ్యాపీనెస్, మళ్ళీ ఏది మర్చిపోకూడదని. పెద్ద ప్యాకింగ్ అని కాదు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు పర్టికులర్గా పర్టికులర్ డ్రెస్సెస్ మనకు కావాలి కాబట్టి దాని తగ్గట్టు అన్ని పెట్టుకోవాలని ఒక ఇదనమాట, అంతే తప్ప ఏం లేదు. సో మీ అందరి కోసం మేము దువా చేస్తాము. మేము కూడా క్షేమంగా వెళ్ళి రావాలని మా కోసం మీరు కూడా దువా చేయండి. ఇన్షాల్లా. చలో, సో నేనైతే ఇప్పుడు మొత్తం ఫినిష్ చేసుకుని కాసేపట్లో మిమ్మల్ని కలుస్తా. మేము ఇక్కడ మా బర్త్డే పార్టీ ఫినిష్ చేసుకుంటాము, ప్యాకింగ్ అప్పుడు కలుగుతాం. నేను ఇంకా అర్హాన్ జస్ట్ ఈటింగ్స్లోనే ఉన్నాము, అది అయిపోయిందా. దాని తర్వాత ఇప్పుడు మ్యాంగో తింటున్నాం. యాక్చువల్లీ అర్హాన్ యూజువలీ మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock ఆ టైంకి పడుకొని, ఎస్ బేబీ, హీ వేక్స్ అప్ అరౌండ్ 3-3:30, ఒకవేళ 1:30 అలా పడుకుంటే 4-4:30 అలా లేస్తాడు. టెన్షన్లో ఫాస్ట్ మాట్లాడేస్తున్నాను. ఇవాళ నేనే తన్ని పడుకోపెట్టలేదు, బికాస్ ఇప్పుడు తను పడుకోకపోతే నైట్ ఎర్లీగా పడుకుంటాడు, సో దట్ ఈ కెన్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో అప్పుడప్పుడు మన పిల్లల స్కెడ్యూల్స్ మనమే అటు చేస్తుంటే వాళ్ళకి సెట్ అవుద్ది. మెయిన్లీ బికాస్ రేపు ట్రావెల్ ఉంది, ఆ తర్వాత లాంగ్ డే టు గో. సో మా వెనకాల లగేజ్ అంతా అట్లనే ఉంది, అదంతా చూసుకొని ఇప్పుడు ప్యాక్ చేయాలి. చాలా విల్ స్టార్ట్ ఇన్ సమ్ టైమ్. సో స్టార్ట్ చేసిన తర్వాత చూపిస్తా. వాట్ బేబీ, దర్స్ నో బ్యాటరీ, ఓ యూ కెన్ సీ దేర్. లిటరలీ రూమ్ మొత్తం మెస్సీగా ఉంది. ఓకే గైస్, సో మొత్తానికి నా ప్రెస్సింగ్ పని మొత్తం అయిపోయింది. సో ఏమేమి తీసుకెళ్తున్నానో కట్ షార్ట్గా చూపించేస్తాను, బికాస్ ప్యాకింగ్ ఈస్ గోన్ టేక్ టైమ్. నేను యాక్చువల్లీ ఏం ప్యాక్ చేస్తున్నాను, ఎలా ప్యాక్ చేస్తున్నాను అంతా మీకు చూపిద్దాం అనుకున్నాను. బట్ దెన్ నౌ వాట్ ఐమ్ గోన్ డూ ఇస్ ఏమేమి తీసుకెళ్తున్నానో, ఎందుకు తీసుకెళ్తున్నాను అవి చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ అర్హాన్. ఫస్ట్ అంటే మేము ఉమ్రా చేయడానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎహ్రామ్, అంటే బాయ్స్ అందరూ ఎహ్రామ్ వేసుకుంటారు అండ్ గర్ల్స్కి కూడా ఎహ్రామ్ అనేది ఉంటుంది. బట్ దెన్ ఎహ్రామ్ ఇస్ ఏమంటారు, అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, ఫర్ బాయ్స్ ఇట్స్ అ పీస్ ఆఫ్ క్లాత్ విచ్ ఇస్ అన్స్టిచ్డ్ అండ్ అందరూ ఒకటేలాగా ఉండాలని చెప్పి, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఆల్ ఆఫ్ us హ్యావ్ టు బీ ఈక్వల్. అందుకే వీ వేర్ ఎహ్రామ్. అండ్ ఫ్యాన్సీగా అంటే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ, దెర్ ఇస్ నో రిచ్, నో పువర్, నో బిగ్, నో స్మాల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అల్లా అని చెప్పి ఆల్ ఆఫ్ us వేర్ ఎహ్రామ్ అండ్ గో. అండ్ బాయ్స్ ఎహ్రామ్ అనేది 2-piece క్లాత్ ఉంటుంది. సో బేసిక్గా ఇలా ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఇస్ వాట్ అర్హాన్ ఈస్ గోయింగ్ టు వేర్. లిటరలీ టవల్ పీసెస్ లాగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎలా వేసుకుంటాడు, అదంతా కూడా రేపు మీరు మార్నింగ్ చూస్తారు. సో బాయ్స్కి రూల్ ఏంటంటే దే షుడ్ నాట్ వేర్ ఎనీథింగ్ స్టిచ్డ్. సో చిన్న పిల్లోడు కాబట్టి మా అర్హాన్కి ఎనీథింగ్ స్టిచ్ లేకుండా ఏమైనా వేయాలి అంటే, ఆబ్వియస్లీ బికాజ్ బయటికి వెళ్తున్నాము అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు అ వెరీ హోలీ ప్లేస్. తనకి నేను డైపర్ వేస్తాను లోపల, నార్మల్ అండర్వేర్ కాకుండా ఆర్ ప్యాడెడ్ అండర్వేర్ కాకుండా. ఐమ్ గోయింగ్ టు మేక్ హిమ్ వేర్ అ డైపర్ అండర్ దిస్. అండ్ యూ ఆల్ నో మేము వాడే డైపర్ ఇదే తీసుకెళ్తున్నాను. అండ్ దిస్ షుడ్ బి ఎనఫ్ ఫర్ ది ఎంటైర్ ట్రిప్. ఇది లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం ప్యాంట్స్ అనమాట. దీంట్లో మనకి 360 degrees ప్రొటెక్షన్ ఉంటుంది. సో మొత్తం ట్రావెల్ రేపు ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తామంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఎహ్రామ్ వేసేసుకుంటాము. అండ్ మా ఫ్లైట్ ఇస్ అరౌండ్ లైక్ లేట్ ఇన్ ద మార్నింగ్ అనమాట. బట్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఎహ్రామ్లో ఉంటాము. మా ఉమ్రా మొత్తం పర్ఫామ్ అయ్యేంత వరకు పిల్లలు ఎహ్రామ్లోనే ఉంటారు కాబట్టి అర్హాన్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ వేర్ డైపర్స్. కొన్ని నా బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటాను. అండ్ దిస్ ఎంటైర్ ప్యాక్ ఐమ్ గోనా కీప్ ఇన్ మై సూట్ కేస్. ఎందుకు ఇదే పిక్ చేసుకుంటాను, అండ్ ఐ బీన్ స్పీకింగ్ అబౌట్ దిస్ ఇన్ సెవరల్ వీడియోస్ ఆఫ్ మైన్ అంటే, బికాస్ ఇట్ గివ్స్ లైక్ 12 hours ఆఫ్ ప్రొటెక్షన్. సో లాంగ్ జర్నీ ఉన్న కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రీమ్ అబ్సార్ప్షన్ ఇస్తుంది అనమాట. అండ్ మన పిల్లల స్కిన్కి చాలా సాఫ్ట్ ఉంటుంది బికాస్ దిస్ హ్యాస్ అలోవెరా. అండ్ మీకు యాక్చువల్లీ చూపిస్తాను ఎంత సాఫ్ట్ ఉంటుందంటే, సాఫ్ట్ టాప్ షీట్ ఉంటుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ మన పిల్లలకి బికాస్ ఇట్ హ్యాస్ అలోవెరా. అండ్ మన పిల్లల స్కిన్కి ర్యాషెస్ అలా ఏమి ఉండదు. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ ఇలాస్టిక్ వచ్చేసి మనకి చక్కగా వాళ్ళకి కాలు మధ్యలో వచ్చేస్తుంది అండ్ 360 degrees ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఈ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఇది నార్మల్గా ఒకవేళ డైపర్ ఫుల్ అయిపోయిందంటే ఇట్ విల్ టర్న్ బ్లూ ఇన్ కలర్. అండ్ ఇది మనకి ఇక్కడ టేప్ ఉంది కదా, మనం చక్కగా అయిపోయిన తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసి ఆ టేప్ తీసి మనం స్టిక్ చేసేయచ్చు. సో డిస్పోజ్ చేయడం కూడా చాలా చాలా కంఫర్టబుల్. సో అలాంటి హోలీ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఎలా పడితే అలా కాకుండా కొంచెం ఆర్గనైజ్గా ఉండాలి కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ రికమెండ్ అండ్ నేను తీసుకెళ్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వాడుతున్న సైజ్ వచ్చేసి ఎక్సెల్ వచ్చేసి 12 to 17 kgs పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ వాళ్ళ దగ్గర న్యూ బార్న్ నుంచి స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ ఇలా అన్ని సైజెస్ అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలకి ఉంది అనమాట. అండ్ బెస్ట్ ఏంటంటే ఇలా ప్యాంట్ స్టైల్లో వస్తుంది అండ్ వెరీ నైస్. ఈ స్నగ్ ఫిట్ ఏదైతే ఉందో చాలా కంఫర్టబుల్గా వాళ్ళ
నడుంకి పట్టేస్తుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇదైతే నేను క్యారీ చేస్తున్నాను అర్హాన్ కోసం. ఇవి కాకుండా బై ద వే ఏదైతే మన లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్ ఉన్నాయో వాటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది మనకి అమెజాన్ అండ్ వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో ఉంది. నేను నార్మల్గా అమెజాన్లోనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనమాట. సో నెలకి నెల మనకు ఎన్ని కావాలో అన్ని ఆర్ 2 monthsకి ఒకసారి అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో నేను దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నార్మల్గా మన పిల్లలకి ఎహ్రామ్ కట్టినప్పుడు బెల్ట్ అనేది ఉంటుంది, బట్ అర్హాన్ ఇస్ టూ యంగ్ కాబట్టి తనకి బెల్ట్ కాకుండా నేను నాడాతో కట్టేస్తున్నాను. ఇప్పుడు రేపు వెళ్ళేటప్పుడు ఎలా చేస్తున్నానో చూపించలేను, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైనా షార్ట్స్ చేసి చూపిస్తాను. ఇంకా అర్హాన్కి సంబంధించి నేను ఇలా మొత్తం నిన్నటి నుంచి ఐరన్ చేస్తున్నాను కాబట్టి ఇలా అర్హాన్ పజామాస్ అన్నీ కూడా కుర్తా కింద వేసుకునే పజామాస్ ఇలా ఐరన్ చేసి ఇలా పెట్టేశాను. ఇవన్నీ కూడా చక్కగా రోల్ చేసి దానికి అలా సెట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇవి అర్హాన్వి. దీనిపైన వేసుకోవాల్సిన కుర్తాస్ కూడా ఇలా ప్రెస్ చేసేసుకున్నాను. సో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇవి రెండు వచ్చేసి జుబ్బాస్ అనమాట. నేను యాక్చువల్లీ ఈద్ రోజు వేసాను, అది మీరు చూసారో చూడలేదో. 2 జుబ్బాస్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా కుర్తాస్ తీసుకెళ్తున్నాను. ఈ కుర్తాస్ తీసుకెళ్తున్నాను, దానిపైన ఆ ప్యాంట్స్. అవి కాకుండా క్యాజువల్గా వేయడానికి, అంటే రూమ్లో ఉన్నప్పుడు వేయడానికి, ఆర్ సమ్ టైమ్స్ అంటే మేము మస్జిద్కి వెళ్ళకుండా ఉన్న రోజులు ఎప్పుడైనా ఇఫ్ దే సంథింగ్ లైక్ దాట్, అలాంటి డే ఉంది తను రూమ్లోనే ఉంటున్నాడు ఆర్ పడుకునే టైంలో వేయడానికి ఇలా టీషర్ట్స్ అన్నీ కూడా ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాను. టీషర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్ అండ్ షార్ట్స్ ఇన్ని. అంటే ఆబ్వియస్లీ మనకి చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ డ్రెస్సెస్ పాడవుతాయి కాబట్టి సేఫ్టీ కోసం ఇది తీసుకెళ్తున్నాను. అక్కడ మాకు వాష్ చేసుకునే ఆప్షన్ ఉంది, బట్ స్టిల్ అంటే మనం అక్కడ వెళ్ళి వాష్ చేసుకునే టైం కుదరదో తెలియదు కాబట్టి అర్హాన్కి మాత్రం కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ కన్నా ఆబ్వియస్లీ ఎక్కువ బట్టలు పెట్టేసుకుంటున్నాను. అండ్ ఎహ్రామ్ కూడా రేపు ఒకటి వేసుకుంటాడు, ఇంకొకటి ప్యాక్ చేయబోతున్నాను. సో తన ఇంకొక 2 ఎహ్రామ్స్ ఉన్నాయి, వేసుకునే ఎహ్రామ్ కాకుండా ఇంకా 2 ఎక్స్ట్రా ఎహ్రామ్స్ అనమాట. సో ఇవి ప్యాక్ చేసుకుంటాను. ఇవి కాకుండా ఇందులో మళ్ళీ అర్హాన్కి సంబంధించిన కొన్ని సామాన్లు ఉన్నాయి, బేబీ మానిటర్ అదంతా కూడా. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ టేక్ ఇట్ ఆర్ నో. ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఒకవేళ అర్హాన్ రూమ్లో పడుకున్నాడు, నేను పక్క రూమ్లోకి వెళ్తున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు గో సమ్వేర్, లెట్ హిమ్ స్లీప్, అలా ఏమైనా అవకాశం ఉంటే జస్ట్ హోపింగ్ ఫర్ ఇట్. సో అందుకే తీసుకెళ్దాం వద్దా అని చెప్పి ఒక డైలమాలో ఉన్నానమాట. అండ్ దెన్ అగైన్ అర్హాన్కి సంబంధించినవి తన సాక్స్ అండ్ 2 బనియాన్స్ 2 తీసుకెళ్తున్నా, బికాజ్ ఐ డోంట్ థింక్ హీ విల్ నీడ్ ఇట్, బట్ జస్ట్ ఇన్ కేస్. బట్ సాక్స్లో అయితే కొంచెం ఎక్కువనే తీసుకెళ్తున్నాను, అంటే నెంబర్ ఆఫ్ డేస్కి కావాల్సిన సాక్స్ తీసుకెళ్తున్నాను. సో ఈ కవర్లో తన మిస్లేనియస్ మెడికేషన్స్ ఉన్నాయి, ఇవి కూడా సార్ట్ చేసుకున్నాను. అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సౌదీ ఈజ్ అ వెరీ హాట్ ప్లేస్ గైస్, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ బీయింగ్ హాట్ ఆర్ కోల్డ్ మెడిసిన్, ఫీవర్ మెడిసిన్, దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు క్యారీ ఫర్ యువర్ చైల్డ్. ఎందుకంటే వేడికి కూడా మన పిల్లలకి జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో జ్వరం మెడిసిన్ అయితే తప్పకుండా క్యారీ చేయాలి. సో తన ఫీవర్ కోసం, కోల్డ్ కోసం అండ్ ZND డ్రాప్స్ తనకి తీసుకెళ్తాను అనమాట. అంటే జింక్ ఒకవేళ తగ్గిపోతే తనకి బాడీలో అని చెప్పి. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐమ్ గోనా క్యారీ. అండ్ ఒక థర్మోమీటర్ కూడా తీసుకెళ్తున్నాను. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఆబ్వియస్లీ మన పిల్లలకి స్ట్రోలర్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అర్హాన్కి సంబంధించినవి అయిపోయినాయి కదా, యాక్చువల్లీ నేను ఇలా మొత్తం లిస్ట్ చేసుకున్నాను అనమాట. నార్మల్గానే ఇలా అలవాటు ఉంటుంది, థింగ్స్ టు ప్యాక్. అర్హాన్కి సంబంధించిన క్లోదింగ్ కానివ్వండి ఆర్ మిస్లేనియస్ థింగ్స్ కానివ్వండి, అలా ఇలా లిస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇవి టిక్ చేసుకుంటూ నేను ప్యాకింగ్ చేస్తాను అనమాట. సో నార్మల్గా మీరు ప్యాక్ చేస్తే మాత్రం ఇలా టు డూ ఆర్ టు ప్యాక్ థింగ్స్ ప్రతి ఒక్క సెక్షన్ ఇలా పెట్టేసుకోండి. అంటే క్లోదింగ్కి సంబంధించి ఆర్ మిస్లేనియస్ స్టఫ్, మీకు గ్యాడ్జెట్స్ ఉన్నాయి లైక్ చార్జర్, ల్యాప్టాప్, అలాంటి విషయాలు ఉంటే దానికి సంబంధించిన ఒక సపరేట్ లిస్ట్ పెట్టేసుకోండి. అండ్ టాయిలెటరీస్కి సపరేట్ లిస్ట్, పిల్లలు ఉన్నారంటే పిల్లలకి ఒక సపరేట్ లిస్ట్, సో దట్ యూ డోంట్ మిస్ ఆన్. చిన్న విషయాలు ఉంటాయి మనకి పెట్టుకోవాలనుకుంటాం కానీ టైం వచ్చేసరికి మర్చిపోతాం, అలా అవ్వకుండా ఉండాలని. అండ్ ఇంకా మన బట్టలు వెళ్ళిపోదాము, చాలానే ఉంటాయి ఆబ్వియస్లీ కదా, మన అమ్మాయిలం కాబట్టి. అంటే పెట్టుకోవాలని కాదు కానీ అవసరం ఉంటుంది కాబట్టి. సో నేను బట్టలు అయితే తీసుకున్నాను, మీరే బట్టల దగ్గరికి రండి. సో ఇవన్నీ కూడా నా అబాయాస్ అండ్ జిల్బాబ్స్ అనమాట. సో ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ నా ఫస్ట్, దీన్ని అబాయా అంటారా ఏమంటారా నాకు తెలీదు, మీరు వేసుకున్నప్పుడు చూడండి. సో 2019లో ఆర్ 2020లో నేను తబస్సుమ్కి, అంటే ఐ వాస్ కైండ్ ఆఫ్ లైక్ ట్రైంగ్ టు షేర్ దట్ నాకు చేయాలని ఉంది, ఐ వాంట్ టు ఆఫర్ నమాజ్. నేను యాక్చువల్లీ రేష్మా ఆంటీ దగ్గర ఖురాన్ చదువుతుండే అనమాట ఆ టైంలో. బట్ నా క్లోదింగ్ ఏదైతే ఉందో నాకు కంఫర్టబుల్ ఉండేది కాదు టు రీడ్ ఖురాన్ ఆర్ ఆఫర్ ప్రేయర్స్, అదంతా కూడా. అది నేను క్యాజువల్గా తబస్సుమ్ దగ్గర షేర్ చేసినప్పుడు షీ గాట్ మీ కపుల్ ఆఫ్ ఎథనిక్ వేర్, అంటే సల్వార్ సూట్. యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ ఉన్నాను ఆ టైంలో అనుకుంటా. కొన్ని సల్వార్ సూట్స్, ప్యాంట్స్, టాప్స్, కుర్తాస్ అవి తీసుకొచ్చింది. ప్లస్ ఒక ప్రేయర్ సెట్ తీసుకొచ్చింది, అంటే టాప్ అండ్ బాటమ్
ప్లస్ దాంతోపాటు ఇది తీసుకొచ్చిందనమాట విచ్ ఐ హార్డ్లీ వోర్. అంటే ఇది నాకు టు బి ఆనెస్ట్ అప్పుడు నాకు అర్థం కూడా కాలేదు అసలు ఇది ఏంటని, దీన్ని ఎలా వాడాలి, ఇది ఎందుకు వచ్చింది నా దగ్గర, తబస్సుం ఎందుకు ఇచ్చింది కూడా నాకు అర్థం కాలేదు. బట్ నవ్ ఐ నో హౌ టు యూస్ దిస్, హౌ టు వేర్ దిస్. చెప్తాం కదా నేను ఎప్పుడు ప్లాన్ చేయలేదు, తబస్సుం కూడా ప్లాన్ చేయలేదు దట్ ఐల్ బీ ఆ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అండ్ నా దగ్గర వచ్చిన ఫస్ట్ పీస్ ఇది నేను అక్కడ తీసుకెళ్తున్నాను అండ్ ఇన్షాల్లా ఐల్ వేర్ దిస్ దేర్. అండ్ దెన్ ఇదొక కూడా ఒక జిల్బాబ్. దెన్ హియర్ వీ హ్యావ్ అ వైట్ అభాయా. ది ఇన్షాల్లా ఇంకొక ఉమ్రా పర్ఫామ్ చేసినప్పుడు ఇది కూడా వేసుకుంటాను. దెన్ ఇది అభాయా and here we have like another abaya. So a lot of abayas basically ఇవన్నీ కూడా abaya ane 1 2 3 4 5 6 7 8 pieces abayas and jilbabs kalpi. ప్లస్ రేపు ఒక జిల్బాబ్ వేసుకుంటున్నాను విచ్ ఇస్ గోయింగ్ టు బీ మై ఎరామ్ ఫర్ ద డే. ఇది నాకు సంబంధించిన బట్టలు. దీని లోపల ఇన్నర్ వేసుకోవడానికి ఐ హ్యావ్ లైక్ కొన్ని కుర్తాస్ అండ్ ఇలా డ్రెస్ ఇలా పెట్టేసుకున్నాను జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి. కుర్తా అంటే సల్వార్ సూట్ రెండే పెట్టుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ ప్రాపర్ అభాయా ఇన్నర్ సో దట్ అక్కడ ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాపర్ సల్వార్ సూట్ వేసుకుని దానిపైన అభాయా వేసుకునేసరికి ఇల్ బీ వెరీ డిఫికల్ట్ హ్యావింగ్ కిడ్స్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ పర్ఫార్మింగ్ ఉమ్రా. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్. అండ్ వీటిపైన వాటికి సంబంధించిన హిజాబ్స్ ఉన్నాయి. బట్ ఎక్కువ 2-3 అబాయాస్ ఉన్నాయి. వాటి హిజాబ్స్ నేను పెట్టుకోకుండా, అంటే దానికి వచ్చే చున్నీ చాలా స్లిప్పరీగా ఉంటుంది. కాటన్ అనుకోండి అది ఫిక్స్ ఒక ప్లేస్లో ఉంటుంది. సో ఒక 3 కాటన్ హిజాబ్స్ పెట్టుకుంటున్నాను. అంటే చాలా పని ఉంది కాబట్టి స్ట్రెస్లో ఏం అర్థం కావట్లేదు. సో 3 హిజాబ్స్. అండ్ దెన్ అర్హాన్కి సంబంధించింది ఒకటి చెప్పడం మర్చిపోయా. అర్హాన్ టవల్స్. ఇవి యాక్చువల్లీ తన టవల్స్ కాదు. ఇఫ్ యూఆర్ అ మదర్ ఐమ్ షూర్ మీకు తెలుసు ఇవన్నీ అర్హాన్ స్వాడిల్స్. తను చిన్నగా ఉన్నప్పుడు తన స్వాడిల్స్ని నేను గుర్తుగా అలానే పెట్టుకుని తన స్వాడిల్స్ అన్ని తనకి టవల్లా వాడుతున్నాను. సో 4 పీస్లు అర్హాన్కి పెట్టుకుంటున్నాను. మా కోసం నేను పెట్టుకోవట్లేదు బికాస్ వీ కెన్ జస్ట్ యూస్ వాట్ ఈస్ అవైలబుల్ అట్ ది హోటల్. బట్ అర్హాన్కి మాత్రం దిస్ ఇస్ అంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది కాబట్టి అర్హాన్కి మాత్రం పెట్టేసుకుంటున్నాను. అండ్ నౌ మూవింగ్ ఫార్వర్డ్ టు మై హస్బెండ్. మా వారికి వచ్చేసి సో వాళ్ళ ఎహరామ్స్ చాలా థిక్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఇది మా వారి ఎహరామ్. ఇది కాకుండా సేమ్ అర్హాన్ వాళ్ళ ఎహరామ్ ఎలా ఉందో అలానే ఒక ఈ సెట్ ఒకటి, సాఫ్ట్ కాటన్ది ఒకటి, ప్లస్ టర్కీది ఒకటి, ఇవి 2 ప్యాక్ చేసుకోబోతున్నాను. ఇలాంటిదే టుమారో హిల్ బీ వేరింగ్. సో ఇదంతా ఎలా వేసుకుంటారో, అది వాళ్ళు ఎలా ఉంటారో అదంతా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలి. బికాస్ దీని తర్వాత మనం స్నాక్స్ ఏం ప్యాక్ చేసుకుంటున్నామో అది రాబోతుంది. సో అది చూడాలంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అయిపోయింది కదా. ఇది కాకుండా దీస్ ఆర్ ద థింగ్స్ ఆయన ఎప్పుడైతే ఉమ్రా పర్ఫామ్ చేస్తున్నామో ఆ టైంలో వేసుకుంటారు. బట్ అది కాకుండా ఇలా కొన్ని కుర్తాస్ ఉన్నాయి. కుర్తాస్ ఐమ్ గోయింగ్ టు ప్యాక్ అండ్ క్యాజువల్ షర్ట్స్ మా వారి కోసం. అండ్ అంటే బాయ్స్కి ఏముంటుందండి, సో నార్మల్గా షర్ట్స్ ప్యాంట్స్ అవే. కాకపోతే అలాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడు కొంచెం కుర్తాస్ అవన్నీ. సో ఆయన కుర్తాస్లో ఎలా ఉన్నారో, మేము ముగ్గురం ఎలా ఉన్నామో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడే వెంటనే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఐటమ్స్ మిస్ చేస్తున్నాను. ఈ బకెట్ క్యాప్ తీసుకున్నాను అర్హాన్ కోసం. నేను మొన్న షాపింగ్ వీడియోలో చూపించాను. చూడలేదంటే మళ్ళీ ఈ వీడియోని పాజ్ చేసి ఆ షాపింగ్ వీడియో చేసి రండి. సో ఈ బకెట్ క్యాప్ అయితే తీసుకున్నాను. డోంట్ నో హిల్ వేర్ ఆర్ నో, బట్ ఇవైతే క్యారీ చేయను. ఐ థింక్ ఐల్ టేక్ ఓన్లీ ఇదొక్కటి తీసుకెళ్తాను బికాజ్ ఇదొకటి మనకి SPF ప్రొటెక్షన్తో ఉంది కాబట్టి ఇది తీసుకెళ్తాను. ఆ తర్వాత అర్హాన్ నమాజ్ టోపీస్ ఇవి కూడా తీసుకెళ్తున్నాను. టాయిలెటరీస్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి నేను లాస్ట్ మినిట్లో పెట్టేసుకుంటాను. సపరేట్ కవర్ అలానే డబ్ చేస్తాను బికాజ్ ఇంకా రేపు పొద్దున బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి మేము బయలుదేరక ముందు వాడతాం కాబట్టి స్పేర్ పెట్టేసుకోవచ్చు కదా, కొత్తది పెట్టేసుకోవచ్చు. కానీ అదే వాడితే ఏమవుతుంది, తప్పేం కాదు కదా. నా కంఫర్ట్కి నేను అలా చేసుకుంటున్నాను. సో అందుకే అది మీకు చూపించట్లేదు అనమాట. సో నేను హిజాబ్ కింద ఇలా హిజాబ్ క్యాప్స్ వేసుకుంటాను అనమాట. సో ఇది మనకి చక్కగా ఇలా ఫుల్ ఇక్కడ హెయిర్ మొత్తం కవర్ చేస్తుంది అండ్ ఇక్కడ నెక్ పోర్షన్ కూడా మొత్తం కవర్ చేస్తుంది. సో ఇలా హిజాబ్ క్యాప్స్ కూడా తీసుకెళ్తాను. ఐ నో ఐమ్ గోయింగ్ టు వేర్ లైక్ ప్రాపర్ అభయా ఉంటుంది, జిల్బాబ్స్ అయితే మొత్తం కవర్ అయిపోతాయి. బట్ స్టిల్ ఇది వేసుకుంటే ఏంటంటే హెయిర్ స్ట్రాండ్స్ అనేది చక్కగా ఇట్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇవి కూడా నా దగ్గర ఉన్నవన్నీ అండర్ క్యాప్స్ తీసుకెళ్తున్నాను. And all the undergarments and toiletries. Those are the couple of things that I'm carrying. ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్. సో ల్యాప్టాప్ బ్యాగ్లో చాలా ఉంటుంది అందులో పెట్టేది. అండ్ అర్హాన్కి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ అంటే తనకి ఎంగేజింగ్గా పెట్టడానికి కొన్ని తీసుకెళ్తున్నాను. అది ప్రాబబ్లీ నేను వెళ్ళొచ్చిన తర్వాత చూపిస్తా ఆర్ కొంచెం స్నిప్పెట్ చూపిస్తా. ఇలా ఒక కవర్లో అయితే ఇలా వేసి పెట్టుకున్నా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలి.
ఇలా ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఈ ఫ్యాన్స్ పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి మిస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి ఎవ్రీవేర్ త్రూ అవుట్ సౌదీ, మెయిన్లీ మనకి మక్కా దగ్గర దే హ్యావ్ ఆల్ మిస్ట్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్. బట్ స్టిల్ బికాస్ మనం పిల్లలతో వెళ్తున్నాము, వాళ్ళకి ఉక్కబోయకుండా ఉండడానికి ఇది ప్లస్ క్లిప్ ఫ్యాన్స్ ఉన్నాయి తన స్ట్రోలర్కి పెట్టడానికి. సో ఐమ్ గోనా క్యారీ ఇదొక ఫ్యాన్ అండ్ 2 క్లిప్ ఫ్యాన్స్, ఒకటి అర్హాన్కి ఒకటి ప్రిన్స్కి, బికాజ్ ఇట్స్ గోనా బి వెరీ హ్యూమిడ్. అండ్ పిల్లలు చిరాగ్గా అయ్యారనుకోండి ఇంకా మాకు అసలు మైండ్ తోచదు. సో వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటూ మనం మా ప్రేయర్స్ ఆఫర్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి. సో మెయిన్ ఫోకస్ అంతా పిల్లల కంఫర్ట్, వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అది పెట్టుకున్న తర్వాత ఇంకా మా దగ్గరకు వస్తుంది అనమాట. అండ్ దెన్ ఐమ్ జస్ట్ గోనా క్యారీ ఈ స్లేట్స్. ఐఎమ్ ష్యూర్ మేము ప్రేయర్స్లో బిజీ ఉంటే వాళ్ళు కూడా దే విల్ ట్రై టు ఇమిటేట్ అస్, బట్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే గెటింగ్ ఫసీ ఇమీడియట్లీ ఫర్ దెమ్ టు ఎంగేజింగ్గా ఉండడానికి, గొడవ పడకుండా ఉండడానికి ఇద్దరికి ఒకటొకటి తీసుకెళ్తున్నాను. సో ఇలా మిస్లేనియస్ థింగ్స్ నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, మన పిల్లలకి ఎంగేజింగ్గా పెట్టడానికి దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ మనం తీసుకెళ్ళచ్చు. సో అలా చిన్న ట్రావెల్ టైంలో మన కార్ వీడియోలో కూడా చూపించాను, దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను అర్హాన్కి ఎంగేజ్ పెట్టడానికి తీసుకెళ్తాను. సో ఇవి కూడా ప్యాక్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా నా ల్యాప్టాప్ బ్యాగ్లో బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేసుకుంటాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ స్నాక్స్. సో స్నాక్స్ అంతా కూడా ఇట్స్ లైక్ ఆల్ టుగెదర్ అ సపరేట్ థింగ్. సో సపరేట్ వీడియో చేసేద్దాం దానికి. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ ఇంకా మా ఇంటికి ఇప్పుడు గెస్ట్ వచ్చారు. సో మా అత్తగారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. బికాస్ గెస్ట్ వచ్చినా కూడా నేను ఇలా కూర్చొని మొత్తం పనులు చేసుకుంటూ కూర్చున్నాను. ఐ హావ్ టు గో మీట్ దెమ్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో అర్హాన్ బెడ్ టైం అవుతుంది కాబట్టి అందరినీ కలిసి అర్హాన్ని వెళ్ళి పడుకోబెట్టేద్దాము. బికాస్ దాని తర్వాతే మనం వెళ్ళి మన ఏమంటారు స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. అంటే ట్రావెల్ టైంలో మన పిల్లలకి మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చు అండ్ ఏమేమి చేయొచ్చు అవన్నీ కూడా. సో ఇంకా లెట్స్ గో వెళ్ళి చూద్దాం రండి. షూస్ పెన్కి బాహర్ జాయింగే. సో లిటరలీ సాయంత్రం అయిపోయింది అండ్ ఇప్పుడు కూడా మా ఇంట్లో గెస్ట్ వచ్చారనమాట, అంటే ఉమ్రాకి వెళ్ళే ముందు కలవడానికి. అండ్ మా అత్తగారు ఈ టైంలో కూడా బిజీ ప్యాకింగ్లో మధ్యలో ఆపేసి పాపం స్టవ్ దగ్గర దోశలు అని చట్నీ అని అంతా వేసి నిజంగా మీ హాస్పిటాలిటీకి ఒక పెద్ద అంటే హ్యాట్స్ ఆఫ్, ఏం చెప్పలేము, మాషాల్లా. అసలు నాన్ స్టాప్గా అప్పటి నుంచి దోశల మీద దోశలు, దోశల మీద దోశలు. రెండు బేబీ యూ వాంట్ టు హ్యావ్ దోశ? ఆల్రైట్ గైస్, చూసారు కదా, అంటే మా అత్తగారితో కలిసి వెళ్ళిన తర్వాత అర్హాన్ని పడుకోబెట్టేశాను, గెస్ట్లు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి స్నాక్స్ది స్టార్ట్ చేయబోతున్నాను. బట్ అర్హాన్ హ్యాస్ బిన్ హ్యావింగ్ అ వెరీ డిస్టర్బ్ స్లీప్. సో ఐ డోంట్ నో ఎంతవరకు అవుతుందో అవ్వదో, బట్ మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇలాంటి చాలా కాంటెంట్ రాబోతుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ ఎవ్రీథింగ్ మీ అందరితో. మీరందరూ కూడా అంతే ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తానని ఆశిస్తూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్. कोई नहीं है रसूले आमी खातमल मुरसली, तुझसा कोई नहीं, तुझसा कोई नहीं, ए रसूले आमी खातमल मुरसली.